ఎంగేజ్మెంట్ తర్వాత 2 నెలల్లో ఏం జరిగింది అనుకుంటురా? ఏం జరగలేదు. జూలై మంత్ స్టార్టింగ్ నుండే బుద్ధిగా నేను కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ డే నుండే నేను మా వారు కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు మా ఇంట్లో ఒక చిన్న నోకియా ఫోన్ ఉంటుండే. 5th క్లాస్ చదువుతున్న మా తమ్ముడు మెయింటైన్ చేస్తుండే ఆ ఫోన్ ని. 12 సంవత్సరాలు మా తమ్ముడు పర్మిషన్ ఇచ్చి ఫోన్ ఇస్తేనే మాట్లాడేది మా ఆయనతో. నేను మాట్లాడాలనిపించి ఎప్పుడైనా మా ఆయన కాల్ చేసినా వాడికి నచ్చితేనే ఇస్తుండే, లేదంటే లేదు. ఇంకా అంత సాడిస్ట్ తమ్ముడు ఉన్నాడు నాకు. వాడిని తమ్ముడు అని చెప్పుకోవడం కంటే అన్న అని చెప్పుకోవడం బెటర్ ఏమో. పెళ్లికి ముందు నేను కాలేజ్ కి వెళ్ళిందే నెల రోజులు. నా సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి ఒకసారి, నాకు మెటీరియల్స్ ఇప్పియడానికి ఒకసారి, ఈ నెల రోజుల్లో 2 times వచ్చిండు మా వారు కాలేజ్ లోకి. అలా నెల రోజులు కాలేజ్ కి వెళ్ళిందో లేదో ఇంకా ఆగస్ట్ 1st కి పెళ్లి ముహూర్తాలు పెట్టి పత్రిక రాసిండ్రు. ఆగస్ట్ 14th కే మా మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసిండ్రు. ఆగస్ట్ 1st కి పత్రిక రాస్తే ఇంకా పెళ్లికి 12 రోజుల టైమే ఉన్నది. ఆగస్ట్ 2nd నుండే మా వాళ్ళు మా ఆయన వాళ్ళు పెళ్లి పనులు స్టార్ట్ చేసిండ్రు. మా పెళ్లి పనులు టెన్షన్ లేకుండానే జరుగుతున్నాయి కానీ మా ఆయన వాళ్ళ పెళ్లి పనులు కొంచెం హడావిడిగానే జరిగినాయి. ఇంతకీ ఏమైంది, ఆ హడావిడి పనులు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా.